హాయ్ హలో నమస్తే అస్సలాం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఇంకా కొత్త రెసిపీతో, కొత్త అంటే కొత్త కాదు, చేసే ఉంటారు అందరూ, తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని చెప్పి ఒక పచ్చడి రెసిపీతో అయితే వచ్చాను. కంద మామిడికాయ పచ్చడి అండి. అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అత్తయ్య గారు బాగా చేస్తారు. ఎలా చేస్తారు ఏంటనేది మొత్తం కూడా క్లారిటీగా వీడియోలో అప్లోడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. పచ్చడికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి పెట్టుకున్నారు. నూనె వేసుకున్నారా? ఎంత నూనె? 2 గరిటెల. ఈ 10 కాయలు పచ్చిమిరకాయలు. 10 కాయలు పచ్చిమిరపకాయ. నూనె వేడెక్కాక 10 కాయలు పచ్చిమిరపకాయలు వేసారండి. అవి కొంచెం వేగాలి. వేగాక వేసాను గుళ్ళు కూడా వేపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా. కందని మనం బంగాళదుంప ముక్కల్లాగా కోసుకొని నీటిలో వేసుకున్నారండి. ఇలాగా చెక్క అది తీసేసి శుభ్రంగాని ముక్కలు కోసేసారు. కంద పచ్చడిలో మామిడికాయ కూడా వేస్తారు అత్తయ్య గారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా గుళ్ళుని పచ్చిమిరపకాయలు వేపేసుకోవాలి బాగా. జీలకర్ర, ధనియాలు 1 స్పూన్ వేసారు ధనియాలు. ఇవన్నీ కూడా వేగాలండి బాగా. వేగాలి. నువ్వుపప్పు వేసుకుంటాం. నువ్వుపప్పు కూడా ఇందులో వేసేస్తారా? ఇవన్నీ కూడా ఇందులోనే ఒకసారి వేపేస్తున్నారు. నువ్వుపప్పు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎన్ని వేస్తున్నారు? 2 కూడా. ఇవి చిట్టుపట్టం అనేదాకా వేపుకోవాలండి. వేపినాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం అన్నీ కూడా. అదే మూకుడులోని కంద ముక్కలు వేసేస్తున్నారా? ఇప్పుడు అదే మూకుడులోని కంద ముక్కలు బాగా ఆగినవ్వాలి. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిపోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోయిన ఉప్పు ఇప్పుడు వేసేస్తారా? ఉప్పు అంటే ఇది మగ్గాలి కదా. ఇది మగ్గాక అప్పుడు మామిడికాయ వేస్తారా? ఇంకా చింతపండు వేయరు? చింతపండు నేను పచ్చిదే మామిడికాయ. పచ్చి మామిడికాయ ఉంది కదండి. ఈ మామిడికాయ అయితే ఇంత కాయ అయితే సరిపోతుంది. ఈ మామిడికాయ కోసేసి అది మగ్గాక అందులో వేస్తారంట. సో చూద్దాం. 10 నిమిషాలు అయితే కొంచెం శుభ్రంగా మగ్గిపోతుంది. చింతపండు 10 మినిట్స్ అయ్యాక చూద్దామండి. మగ్గిపోవాలి శుభ్రంగా. మగ్గిందో లేదో మూత తీసి చూద్దాం అత్తగారు. మగ్గిపోయిందా? మగ్గిపోయింది. ఇలాగా పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గిపోవాలి నూనెలోనే. ఇప్పుడు ఏం చేస్తారు? కొత్తిమీర వేస్తున్నాను.
కొత్తిమీర వేస్తున్నారా? కొత్తిమీర కూడా నూనెలో మగ్గిపోవాలి. అంటే కొద్దిగా మగ్గితే చాలు, ఎక్కువ మగ్గక్కలేదు. శుభ్రంగా మగ్గిపోయాక దించేస్తారా? స్టవ్ ఆఫ్ చేసేస్తారు. మగ్గిపోయింది కదండి అత్తయ్య గారు కొత్తిమీర అంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు కదా. ఇది చల్లరాక మిక్సీ చేసుకోవాలండి. అది కూడా చూపిస్తాను. మిక్సీ చేద్దాం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చల్లారిపోయినాయి అనుకుంటా. చల్లారిపోయినాయి. ఇవి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి కదా. ఫస్ట్ మిక్సీ చేసుకున్నాక అప్పుడు తర్వాత వేసుకోవాలి. ఇవి మిక్సీ చేసేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తున్నారు. ఓకే. ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్నారు. వాటర్ వేసారండి. అవి పేస్ట్ చేసుకున్నాక మనం పెట్టుకున్నాం కదా, వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా కంద కొత్తిమీర, అది కూడా అందులో వేసేస్తున్నారు. వేసి మిక్సీ చేసేస్తున్నారు. ఇలా కొంచెం ఆడుకున్నాం కదా, కొన్ని వాటర్ వేసుకుందామండి. ఇంకా కంద ముక్కలు అవి ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేద్దాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇలాగా కోసుకున్నామండి. కోసుకొని ఆ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం. కంద ఆడేసాక అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ చేసాం. ఇలా మెత్తగా చేసేసుకోవాలండి. మొత్తం కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు తాలింపు పెడితే రెడీ అయిపోద్దండి పచ్చడి. కంద పచ్చడి, కంద మామిడికాయ పచ్చడి. టేస్ట్ అయితే ఎదిరిపోతుంది. ఇప్పుడు పోపుకి పచ్చడి పోపుకి ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. పోపుకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాము. ఏమేమి వేస్తారు పోపులో? ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చనిపప్పు, మిరగాయలు. ఇప్పుడు మిరగాయలు వేసేస్తున్నాను. మిరగాయలు కూడా ఎగిపోవాలి. ఇప్పుడు కరివేపాకు అండి. కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా ఎగిపోవాలి. శనగపప్పు నూనెలో కరకరలాడేలాగా ఏగితే టేస్ట్ బాగా వస్తుంది. పచ్చడి తింటున్నప్పుడల్లా బఠానీ గింజలాగా వస్తుంది, బాగుంటుంది. ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఏగిపోయింది. ఈ పోపు పచ్చడిలో కలిపేస్తున్నారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. కంద మామిడికాయ పచ్చడి రెడీ. అంతేనండి. వేడి వేడి కమ్మటి కంద మామిడికాయ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి, టిఫిన్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా సరే సూపర్ ఉంటుందండి. అంతేండి, రెడీ అయిపోయింది కంద మామిడికాయ పచ్చడి. ఎవరైతే ఇలా ట్రై చేయకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సీ యూ టుమారో.